హలో అండి రాహుల్ గారు. హాయ్ అండి. సంక్రాంతికొస్తున్నాం సినిమాలో ఆ బుల్లిరాజు ఉన్నాడు గదా! ఒక రేవంత్. ఆ! యాక్చువల్‌గా సినిమా ఆ పిల్లోడు డైలాగ్స్ చూడడానికే ఎళ్తున్నారంట. అవును. అంతగా చీల్చి చెండాడేశారు అని అంటున్నారు. పాపం బయటకొచ్చాక చిన్న పిల్లోడు ఫిఫ్త్ క్లాస్ ఏదో చదువుతున్న పిల్లోడికి ఆఫ్‌కోర్స్ ఎవరికైనా ఉంటదనుకోండి ఒక సెల్ఫీ తీసుకోవాలని మరీ ఇబ్బంది పెడుతున్నారు. "నన్ను వదిలేయండిరా బాబు" అంటున్నాడు ఆ పిల్లోడు. అయినా సరే గుంజుకొచ్చి, వెనక్కొచ్చి, లాక్కొచ్చి సెల్ఫీలు తీసుకుంటున్నారు. అంటే గోదావరోళ్ళంటే అభిమానం. మీకు అర్థమైతుందా? హ్మ్. గోదావరోళ్ళనే కాదు తెలుగోళ్ళకి అదొక అభిమానం అండి. వెనక్కి లాగేయడమా? అట్లని కాదు. సెలబ్రిటీ ఒకడు కనిపిచ్చాడు. వాడితో ఒక ఫోటో తీసుకొని ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టుకుందాం, స్నాప్‌చాట్‌లో పెట్టుకుందాం, ట్విట్టర్‌లో పెట్టుకుందాం, ఫేస్‌బుక్‌లో పెట్టుకుందాం, హ్మ్. వాట్సాప్ స్టేటస్‌ల్లో పెట్టుకుంటాం. అయ్యో! నేను ఒక సెలబ్రిటీతో తిరిగానని ఒక అభిమానం. కానీ అది మితిమీరకూడదు. అవును. ఇలాంటి మనం ఈయన విషయంలోనే ఈ అబ్బాయి ఈ మాస్టర్ రేవంత్ విషయంలోనే కాదు చాలా సార్లు చూసాం. అంటే ఎగబడ్డము. అవును. వాళ్ళతో ఒక ఫోటో తీసుకోవాలి. వాళ్ళతో చేయాలి. పెద్ద పెద్ద హీరోలకి, పెద్ద పెద్ద అట్లాంటివి జరిగాయి కదా! హీరోయిన్‌లకే చు ఆ! మనం ఇబ్బందికరమైన పరిస్థితులు చూస్తాం. అట్లాంటివి జరిగాయి కదా! 'సంధ్య థియేటర్‌లో' అలా అయ్యింది. అవును. చూసుకుంటే అవును. చాలా దారుణాతి దారుణ సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయి. మొన్న 'కాజల్ అగర్వాల్' ఎక్కడికో వస్తే ఆమెని ఇబ్బంది పెట్టారు ఇలాగే. 'రానా' గారొస్తే ఇబ్బంది పెట్టారు. ఎవరో ఒకరు అంటే ఒక సెలబ్రిటీ స్టేటస్‌లో ఉన్నప్పుడు మనకొక ఆనందం ఉంటుంది. కానీ ఎంత పరిధి వరకు ఉండాలనేది మనం చూసుకోవాలన్నమాట హ్మ్. బేసికల్‌గా. సో, ఇందులో 'సంక్రాంతికొస్తున్నాం' అనే సినిమా కొంచెం మనం మాట్లాడుకుంటే ఆహ్, పండక్కొచ్చి సంక్రాంతి బరిలో 'దిల్ రాజు' గారికి ముఖ్యంగా ఒక నిలదొక్కుకునే స్థానాన్నిచ్చిన సినిమా. అవును. ఒక కంట ప్రొడ్యూసర్‌గా. కన్నీరొచ్చినా, ఇంకొక ఆ! కంట ఆనందం చూసారాయన. ఆనందం 2 కళ్ళల్లో చూస్తున్నాడిప్పుడాయన. పాపం ఆయన ఏ ప్రమోషన్స్‌కి కూడా రావట్లేదు. అంటే ఇంటర్‌వ్యూస్‌కి సక్సెస్ మీట్‌లో కూడా ఆయన చాలా తక్కువ మాట్లాడారు. బికాజ్ జనాలందరూ ఆయన ట్రోల్ చేయడం, నెగటివిటీ క్రియేట్ చేయడం అనేది ఆయన ఆయన కూడా ఒక మనిషే కదా! అలా బాధపడ్డాడు. అలాంటి 'సంక్రాంతికొస్తున్నాం' అనే సినిమాలో ఈ బుల్‌రాజ్ క్యారెక్టర్‌ని డిజైన్ చేసిన అనిల్ రావిపూడి గారికి హ్యాట్స్ ఆఫ్. ఆయన డిజైన్ చేసింది చాలా పాజిటివ్‌గా డిజైన్ చేశారు. ఎందుకంటే 'బుల్‌రాజు' ఓటీటీల వల్ల, నెట్‌ఫ్లిక్స్‌లు ఈ ఓటీటీల వల్ల వచ్చే బూత్ కంటెంట్, డబుల్ మీనింగ్ కంటెంట్, ఓకే. వల్గారిటిక్ కంటెంట్ వల్ల అలా పిల్లలు తయారవుతున్నారని ఒక పాజిటివ్ మెసేజ్ ఇచ్చాడు ఆ పిల్లాడి కానీ ద్వారా. నిజమే. నిజంగా సొసైటీలో అన్ని బూతులున్నాయని తెలిసింది ఈ ఓటీటీల వల్లే. అదే. కదా! సో, అలా పిల్లలు ఖాళీగా ఫోన్‌లు ఇచ్చేస్తే ఈ ఓటీటీలని పిల్లలతో కలిసి చూస్తే ఇలా తయారవుతారని ఒక పాజిటివ్ మెసేజ్ ఇచ్చి ఇప్పుడు దాన్ని ఓళ్ళల్లో కామెడీ యాంగిల్‌లో చూపిచ్చారు. ఇప్పుడు ఓళ్ళల్లో కొన్ని ఊత పదాలుంటాయి. బూతులే అవి. అవును. మాట్లాడేసుకుంటా ఉంటారు. హ్మ్. ఇప్పుడు సిటీ, టౌన్‌లో పెరిగినప్పుడు మేమున్నాము. అన్ని బూతులు అన్ని మాకు దెలివు. ఈ ఓటీటీలొచ్చి ఆహా! ఊత పదం ఇట్లా కూడా మాట్లాడతారా ఆబ్వియస్‌గా. అనిపిస్తది. సో, అలాంటివి పిల్లలకి ద్వారా మాట్లాడి పిల్లలు ఇట్లా పెరుగుతారు. పిల్లలు ఇట్లా ఇబ్బందవుతున్నారు. పిల్లలు ఇట్లా తయారవుతున్నారని ఒక కామెడీ యాంగిల్‌లో చూపించే ప్రయత్నం అనిల్ రావిపూడి గారు చేశారు. దాంట్లో సక్సెస్ అయ్యారు. హ్మ్. "ఏంట్రా బుల్‌రాజులా మాట్లాడుతున్నావు నువ్వు గూడా" అవును. అంటున్నారు. అవును. ఇంట్లో "రేయ్ నేర్చుకోరా! వాళ్ళు సినిమా తీసింది ఎందుకు? మన గురించే కదా! నువ్వు అటు ఓటీటీలు చూడకండి, నెట్‌ఫ్లిక్స్ చూడకండి" అని పెద్దలు ఇప్పుడు ఆ సినిమా చూసొచ్చాక మాట్లాడుతున్నారు. హ్మ్. సీ దట్ ఈస్ ద పాజిటివ్ మెసేజ్ విచ్ బుల్‌రాజు క్రియేటెడ్. అలాంటి బుల్‌రాజు హైదరాబాద్‌లో ఎక్కడ కనపడినా, గోదావరి జిల్లాలో ఎక్కడ కనపడినా, భీమవరంలో మన మావులమ్మ టెంపుల్‌కెళ్తే వాడిని ఇబ్బంది పెట్టారంట. హ్మ్. అయితే ఎక్కడ కనపడినా అంటే వాడికది అంటే వాడి ఏజ్‌కి అది పాజిటివ్‌గా తీసుకోవాలా? నెగెటివ్‌గా తీసుకోవాలా? వాడిని ఏం చేయాలనేది ఆ అబ్బాయికి అర్థం కావట్లా రేవంత్‌కి. నిన్న పాపం "ఒరేయ్ వదలండిరా బాబు నేను ఇంకెళ్తాను. ప్లీజ్ అంటే నాకు" చిన్న పిల్లలకి అంత భయమేస్తది కదా! ఇష్టపడరు కూడా. ఆ! హ్మ్. భయమవుతది నిజం. వాడేం భయమేస్తదండి. జేస్తాడో అని. ఆ! కొంతమంది భయానకంగా ప్రాంక్‌లాగా కత్తి మెడ మీద పెట్టి సెల్ఫీ ఇస్తావేవ్వ అంటే ఆ! అదే ఇలాంటివి గదా! కూడా చేస్తారు. ఆ! వాడిలా ఎళ్ళిపోతుంటుంటే వెనక్కి గుంజి మరి అరే వదలండ్రా నేనెళ్తానురా బాబు. నాకు టైం అవుతుందిరా బాబు అంటే, "ఒక్క నిమిషం ఉండు బుల్లిరాజు" అని అదే. వెనక్కి లాగి సెల్ఫీ ఇస్తే వాడి మొఖం ఏడుపు మొఖం ఇలా చూస్తున్నాడనమాట. బిక్కమొఖం వేసుకొని. వాడికి అర్థం కావట్ల. బేసికల్‌గా ఏందంటే స్టార్‌డమ్ అనేది ఒక్క సినిమాతో రావడం అనేది చాలా అదృష్టం అండి. అవును. ఓకే. అబ్బాయి తర్వాత ఎన్ని సినిమాలు చేస్తాడో అంటే అలాంటి క్యారెక్టర్‌లు పడాలి. 'మాస్టర్ భరత్' అనే ఒక అబ్బాయి ఉండేవాడు అంతకుముందు మనం 'రెడీ' సినిమాలో. అవును. ఆహ్, అవును. ఇప్పుడు అదా పెద్దోడైపోయాడుగా. చాలా పెద్దోడైపోయి హీరోగా కూడా హీరో చేశాడు కింద కూడా యాక్చువల్‌గా. చేస్తున్నాడు. సో, 'రెడీ' సినిమా ఒకటి. మళ్ళీ అంతకుముందు 'సీను వైట్ల' గారి సినిమాలన్నిట్లో అబ్బాయి ఉండేవాడు 'మాస్టర్ భరత్' అని. వాడికి కూడా ఒక సర్టెన్ ఏజ్ వచ్చాక వరకే అది ఉండింది. హ్మ్. సో, ఈ అబ్బాయి కొంచెం లావుగా, బొద్దుగా ఉన్నాడు. అలాంటి క్యారెక్టర్‌లు పడాలి. అవును. అలాంటి క్యారెక్టర్‌లు పడితే ఈ అబ్బాయి కూడా మంచిగా షైన్ అవుతాడంట. పాపం 'దిల్ రాజు' గారు ఆడిషన్‌కి పిలిచినప్పుడు యాక్టింగ్ స్కూల్‌లో వేయాలనుకున్నారంట. హ్మ్. ఫస్టు "నీకు కొరికేస్తా, కొరికేస్తా" అనే డైలాగ్ ఉంటది గదా! అవును. ఆ డైలాగ్‌ని జెప్పిచ్చారంట. అయితదా? లేదా? అని. ఎందుకంటే గోదావరి జిల్లాలో నేను కొరికేస్తా, నేను కొరికేస్తా, నీ ముగ్గు కొరుకుతా, నీ ముగ్గు కొరుకుతా అంటుంటాం అనమాట అవును. యాక్చువల్‌గా. అవును. మా సైడ్ గూడా అట్లే ఉంటదనమాట. అవునవును. సో, ఇలాంటి మేనరిజమ్స్‌ని పట్టి కరిషేనా ఆ! అంటారు. నేను కరిచేస్తా నిన్ను అని.
అవును. సో మాకు కూడా నేను ఉంటది. ఖర్చేస్తాను, ఈ ముక్కు ఖర్చేస్తా నేను. ఏరా పొడ్డి అంటుంటారనమాట అవును. ఇంట్లో అవును. యాక్చువల్‌గా. అవును. సో ఇలాంటివన్నీ మేనరిజమ్స్ తీసుకొని వచ్చి ఆ క్యారెక్టర్‌లో జనాల్ని మెప్పించేలాగా అబ్బాయి యాక్ట్ చేసినందుకు ఈ విజయ పదాన్ని అబ్బాయి అందుకుంటున్నాడు. కానీ సెలబ్రిటీస్‌కి మనకు కొంచెం వ్యత్యాసం ఉంటది. ఎందుకంటే జనాలకు ముఖం అందరికి తెలుసు. అవును. ఇప్పుడు బయట వెళ్తున్న వాళ్ళకి ఇప్పుడు నేను అనలిస్ట్‌గా చాలా మందికి తెలుసు. నేను బయటకెళ్తే నేను మాస్క్ ఏసుకొని వెళ్తాను. ఎవరైనా గుర్తుపడితే సార్ మీరు మా హీరోని తిట్టారు సార్ అని నన్ను అడుగుతారు మళ్ళీ. కొడతారేమో. ఎందుకొచ్చిన గొడవ అని. సో అడుగుతారని కాదు. అలాంటిది కాదు కదా! అడుగుతారని కాదు. ఆ! కొడతారని. అలాంటిది ఎందుకొచ్చిన గొడవ అని నేను మాస్క్‌లేసుకొని తిరుగుతాననమాట. థియేటర్‌కెళ్ళినా సరే మాస్క్ ఏసుకొని కూర్చొని థియేటర్ చూస్తుంటా నేను. హ్మ్. ఎవడొచ్చి ఏమడుగుతాడా అని మా హీరో సినిమా నువ్వు రివ్యూ మంచిగా చెప్పకపోతే నీ పని ఉంటది చూడు అని. సో అలాంటిది ఒక సెలబ్రిటీ బయటకొచ్చి వాళ్ళ వాళ్ళ దాంట్లో చూసుకుంటున్నప్పుడు కొంచెం వాళ్ళకి స్పేస్ ఇవ్వాలి. వాళ్ళని అడగండి సెల్ఫీ తీసుకుంటామని ఒక అరగంట, ఒక 10 నిమిషాలు, 5 నిమిషాలు, 2, 3 ఇంకా వచ్చారు కదా అని ఏదో క్యూ కట్టేసి నాది దిగేదాకా నువ్వు అయినా వెళ్ళకూడదు అంటే ఒకటి చిన్న పిల్లలతో నువ్వు ఫోటో తీయించుకోవాలనుకున్నా, ఆ పక్కనున్న పేరెంట్స్ పర్మిషన్ తీసుకొని పాపం మా పేరెంట్స్ పెట్టుకోవాలి. పాపం ఇక్కడే ఉండరా అని చెప్పి అటు ఎళ్లారేమోనండి. వాడొక్కడే దొరికాడు వాళ్ళకి. అదే. వాడు అందులో కనిపించేసరికి హ్మ్. నేను కొరికేస్తాను అనగానే వాడు కూడా నేను కొరికేస్తాను ఉంటాడు. అదే. ఫోటో తీసుకో సో పీపుల్ ఆర్ సో డ్రమాటిక్ దీస్ డేస్ అండ్ సో క్రేజీ ఆల్సో. హ్మ్. అంటే ఆ ఫ్యాన్స్ అని చూపించుకో అది తప్పనట్లేదు కానీ మితిమీరకుండా ఉంటే ఎవరికీ ఇబ్బంది ఆహా! ఒక లేకుండా రకంగా ఉంటది. చెప్పండి ముద్దుగా, బొద్దుగా ఉన్నారు. నలిపేస్తున్నారండి. వాడు నలిపేయడం బుడ్డోడిని. కాదు. వాడు కూడా నేను కొరికేస్తా అంటాడు. వీళ్ళు కూడా నేను కొరికేస్తానని సెల్ఫీలు తీసుకుంటున్నారు. వాడు వదలండ్రా బాబు నేను వెళ్తానురా బాబు అంటున్నా కూడా వాడు వినట్లేదనమాట. ఆ! సో ఆ స్టార్డమ్ అనేది ఆ రేవంత్‌కి ఎంతకాలం ఉంటది? ఎన్ని మంచి సినిమాలు పడతాయి? ఎందుకంటే చిన్న పిల్లలు ఒకప్పుడంటే చైల్డ్ ఆర్టిస్ట్ హీరోలు అయ్యేంత వరకు మనం 'తేజ సజ్జా' దాకా చూసాం. హ్మ్. 'ఇంద్ర' సినిమాలో 'ఇంద్ర' ఏంటండి మన ఫస్ట్ మూవీ మన ఆయనెవరు 'గుణశేఖర్' గారి ఫస్ట్ మూవీ హ్మ్. 'చిరంజీవి' గారి 'సౌందర్య' అండ్ 'అంజనా 'జయశీలం' జవేరి' చేసిన సారీ. సినిమా 'చూడాలని ఉంది.' 'చూడాలని ఉందిలో' వచ్చిన సారీ. ఫస్ట్ బాబు అబ్బాయి యాక్చువల్‌గా. దాని తర్వాత 'యువరాజు' అవును. మహేష్ బాబు కొడుకుగా చేశారు. ఆ బుడ్డోడు తర్వాత ఎట్లున్నాడిప్పుడు? 'ఇంద్ర' అబ్బాయే కదా 'తేజ సజ్జా'. ఆ! నిజమే గదా! ఆ! 'హనుమాన్' చూడండి మర్చిపోయాను నేను. హనుమాన్. అవును. 'తేజ 'హనుమాన్' తీసిన సజ్జా'. 'తేజ సజ్జా' అబ్బాయి. అవును. అవును. సో, అలాంటి స్టేజ్‌కి ఎదగాలంటే ఎంత కష్టం ఉంటుంది. సో, మనం సపోర్ట్ చేసి వాళ్ళంతటి వాళ్ళు కష్టపడి వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ ఇప్పుడు అబ్బాయి ఫిఫ్త్ క్లాస్, థర్డ్ క్లాసో ఏదో. హ్మ్. అబ్బాయి ఇంకా ఎడ్యుకేషన్ ఉంది. ఏదో అదృష్టం వచ్చింది. సో, బట్ అనిల్ రావిపూడి గారి సినిమాల్లో ఏదైనా క్యారెక్టర్స్ ఇస్తాను అని మాటిచ్చారంట. హ్మ్. ఈ క్యారెక్టర్ ప్రాధాన్యం ఉండే పాత్రలో అబ్బాయి ఖచ్చితంగా యాక్ట్ చేయాలి అని చెప్పి. సో, మనం అలాంటి సెలబ్రిటీస్ బయటకొచ్చినప్పుడు మితిమీరకుండా హద్దుల్లో మనం కూడా ఉంటే వాళ్ళు మనకు సహకరిస్తారు. ఇబ్బంది లేకుండా ఉంటుందండి. అంతే. యాహ్! థాంక్ యూ సో థాంక్ మచ్. యూ.